అందరికీ నమస్కారం. ఇవాళ కేసీఆర్ గారు, హరీష్ రావు గారు దక్షిణ తెలంగాణ ప్రజల గురించి, దక్షిణ తెలంగాణ ప్రాజెక్టుల గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వలిచినట్టుగా ఉన్నాయి. అయ్యా కేసీఆర్ గారు, 9 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని మీరు పరిపాలించి మిగులు బడ్జెట్ గా ఉన్న రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి ప్రాజెక్టుల పేరుతో లక్షల కోట్లు మింగి అనేక మంది రైతులు సూసైడ్ చేసుకోవడానికి కారణమైన మీరు ఇవాళ ఏ మొహం పెట్టుకొని రైతుల గురించి, దక్షిణ తెలంగాణ ప్రజల గురించి, ప్రాజెక్టుల గురించి మాట్లాడుతున్నారు? ఒక్క మీ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2014 నుంచి 2023 వరకు 6,830 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మరి మీరు అంత సక్కంగా పరిపాలించి అన్ని విధాలుగా నీళ్లు అందిస్తే రైతులు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారో ఒకసారి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. దక్షిణ తెలంగాణ ప్రాజెక్టుల గురించి పదే పదే మాట్లాడే కేసీఆర్ గారు, మీరు 9 సంవత్సరాల అధికారంలో ఉండి ఎందుకు దక్షిణ తెలంగాణ ప్రజలకు అన్యాయం చేశారు? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులతో పాటు నల్గొండ జిల్లాలో ముఖ్యమైనటువంటి నెట్టెంపాడు, కల్వకుర్తి, భీమా, డిండి, ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులతో పాటు దేవాదులను, సంగమండను ఎందుకు మీరు పట్టించుకోలేదు? కృష్ణా జలాల ప్రాజెక్టులను పక్కన పెట్టి అంత హడావుడిగా మీరు 1,00,000 కోట్ల విలువైన కాళేశ్వరాన్ని మొదలుపెట్టి ఆ నిధులన్నీ మింగి కూలేశ్వరంగా మార్చి తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసింది మీరు కాదా? ఎస్ఎల్బీసీని ఇట్లా చిటికేసుకొని కంప్లీట్ చేస్తా అన్న మీరు 9 సంవత్సరాలు ఎందుకు ఎస్ఎల్బీసీని మొదలు పెట్టకుండా మా నల్గొండ జిల్లా ప్రజల గొంతు కోశారు? ఇవాళ మా కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్ఎల్బీసీని మొదలు పెట్టిందని చెప్పి మీరు తట్టుకోలేకపోతున్నారా? దక్షిణ తెలంగాణ రైతులు బాగుపడుతున్నారని చెప్పి మీరు తట్టుకోలేకపోతున్నారా? పోలవరం రంగారెడ్డి ప్రాజెక్టు డిపిఆర్ ని తప్పుల తడకగా మార్చి మీ కల్వకుంట్ల కుటుంబం జేబులు నింపుకోవడం కోసం మీరు తప్పుల తడక డిపిఆర్ ని కేంద్రానికి పంపిస్తే మీకు మొట్టికాయలేసి అదే డిపిఆర్ ని కేంద్రం వాపసు పంపించింది మీ హయాంలో కాదా కేసీఆర్ గారు? ఎగువన జూరాల నుంచి కాకుండా పోలవరం రంగారెడ్డి ప్రాజెక్టును దిగువ శ్రీశైలం బెస్ట్ ప్రాజెక్టు గా మార్చింది ఎవరు? పోలవరం రంగారెడ్డి ప్రాజెక్టు కి ప్రతిబంధకంగా మారినటువంటి హర్షవర్ధన్ రెడ్డి గారు ఏ పార్టీ లీడరు? అతనికి ఏ పార్టీ బీఫామ్ ఇచ్చింది? ఇవాళ జల్జంగు అక్కడి నుంచే స్టార్ట్ చేసి ప్రజలకు ఎవరేం సమాధానం చెప్పాలి? పోలవరం, నల్లమల్ల సాగర్, ఆంధ్రబాబు దోపిడీ కుట్రలో ఒక భాగం అనే అనుకుందాం. కానీ ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసేసి ఆ విషయం మీద ఆల్రెడీ కొట్లాడుతుంది. కానీ అప్పటి వరకు అధికారంలో ఉన్న మీరు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్న స్నేహం కారణంగా మరో కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుతో దుమ్మగూడెం నుంచి ఆంధ్రప్రదేశ్ కి తరలించాలని చూసిన నిజం వాస్తవం కాదా? మీరు తెలంగాణ ద్రోహి కాదా? పోతిరెడ్డిపాడు, శ్రీశైలం నీటిని ఆంధ్రప్రదేశ్ తరలించాలని చూస్తుంటే కూడా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్న స్నేహం కారణంగా చూస్తూ ఉండిపోయింది మీరు కాదా? రాయలసీమ లిఫ్ట్ మీ హయాంలో మొదలు కాలేదా? ముచ్చుమర్రి, మల్యాలలో జరిగిన నష్టానికి మీరు కారణం కాదా? రోజా ఇంట్లో కూర్చొని రొయ్యల పులుసు తిని రాయలసీమని సస్యశ్యామలం చేస్తా అని చెప్పిన తెలంగాణ ద్రోహి మీరు కాదా కేసీఆర్ గారు? అసలు కృష్ణా జలాల 299 టీఎంసీలకు సంతకం చేసింది మీరు కాదా? దానివల్ల తెలంగాణకు జరిగిన నష్టం ఎంత? అప్పర్ భద్ర, ఆర్డీఎక్స్, ఆల్మట్టి విషయాల్లో చూస్తూ ఏమీ తెలియనట్టు ఉండిపోయిన తెలంగాణ ద్రోహి మీరు కాదా కేసీఆర్ గారు? ఇటువంటి ఎన్నో ప్రశ్నలకు కేసీఆర్ గారు ఒక మాజీ ముఖ్యమంత్రి మరియు ఒక ప్రతిపక్ష నాయకుడు హోదాలో అసెంబ్లీకి హాజరై చిత్తశుద్ధి ఉంటే సమాధానం చెప్పాలని చెప్పి కోరుకుంటున్నా. అప్పటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు గారికి కూడా అంతే బాధ్యత ఉంది. ఇవన్నీ కూడా మీరు నిరూపించుకోకుండా ఎంతసేపు కాంగ్రెస్ ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇవాళ కేసీఆర్ గారు తోలు తీస్తా అని చెప్పి మాట్లాడారు. కేసీఆర్ గారు, మీ తోలు ఆల్రెడీ తెలంగాణ ప్రజలు తీసి 2 సంవత్సరాలు అయింది. కాబట్టి ఈ గ్యాప్ లో ఏమన్నా కొత్త తోలు వచ్చి ఉంటది. దాన్ని కూడా, ఆ తోలు కూడా మేము వచ్చే స్థానిక ఎన్నికల్లో తీస్తాం. మీరేం తొందరపడొద్దని కోరుకుంటున్నాం.